చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట. జగన్ కోటరీలో కీలకం అరాచక మద్యం పాలసీలో ఆ ఇద్దరు వరకు వచ్చిన దర్యాప్తు. మీరు ఇది కేసే కాదు, దీన్ని ఒక స్కామ్ అని చెప్పి సృష్టించి రోజు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా కథనాలు రాస్తున్నారు. నేను సూటిగా సింపుల్ గా అడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపుల్ గా అడుగుతా ఉంది, ప్రైవేటు వ్యక్తులకు చేతులకు అప్పచెప్పలేదు, మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది, ఆదాయం పెరిగితే స్కామ్ ఎట్లా జరిగింది? మీరు 2014 నుంచి 19 దాకా మీరు ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరున్నప్పుడు వచ్చినటువంటి ఆదాయం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆదాయం పెరిగింది, పెరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది? మేము ఒక కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఒక కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా, స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో తప్పుడు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళని, ఆయన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి దాంట్లో రాస్తుంది. ఇది నిజం కాదా? మీ వార్తలు అలా ఉన్నదనేది నిజం కాదా? ఎందుకంటే దాంట్లోనే మీరు రాస్తారు చూడండి, లిక్కర్ స్కామ్ లో దిలీప్ అనే అతను త్రిపాత్రాభినయం అంట, విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్ చేశాం. ఈ స్కామ్ విలువ ఇప్పటికీ 3,500 కోట్లు. ఇప్పటికీ అసలు మనుషులు రాయరి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో తప్పుడు వార్తలు రాస్తున్నారనేది క్లియర్. మధ్యంలో ఎక్కడా స్కామ్ జరగలేదు అనేది వాస్తవం. మేము న్యాయస్థానాలు ప్రూవ్ చేసుకుంటాం. మీలాగా ఎక్కడా పారిపోం. ఒంటి మీద కురుపులు వచ్చినాయి, కూర్చుంటే కింద కురుపులు ఆంతున్నాయి, లేదంటే ఒళ్ళంతా రోగాలు తెచ్చినాయి, ఇవాళ రేపు చచ్చిపోతామని ఎవడు బెయిల్ అడగట్లా. మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి దానికి సంబంధించి ముందస్తుగా బెయిల్ అడుగుతుంటే దాని మీద కూడా నువ్వు విషయం చిమ్ముతూ ఊహించని షాకు మద్యం కుంభంలో తమ పేర్లు బయటకు వచ్చాయని తెలియగానే ఆ ఇద్దరిలో వణుకు మొదలైందంట. ఎవరు? ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు 60 సంవత్సరాల పైగా వయసున్నటువంటి వాళ్ళు. వాళ్ళు నిజాయితీ గల ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళ మీద ఏదో మీరు ఇరికించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా దాన్ని తీసుకుని రావాలి కాబట్టి ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళే ఏదో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి మీరే తప్పుడు వాంగ్మూలం రాసి మీరే రిమాండ్ రిపోర్ట్ రాసేసి మళ్ళీ వాళ్ళు సంతకం పెట్టలేదని చెప్పి అనుకున్నాం, పరిశీలించాం, అనిపించింది, ఇలాంటివన్నీ రాసేసి రోజు ఇదొక ప్రజల మెదడులో ఎక్కడే జరిగిపోయిందని జనాల మెదడులోకి తీసుకెళ్లాలనేటటువంటి విష ప్రయత్నం అత్యంత దుర్మార్గం. ఈ 2 పత్రికలు వదిలితే, ఈ 2 పత్రికలు ఈ రాష్ట్రాన్ని వదిలేస్తే అప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైంది. అప్పటిదాకా ఈ పీడ విరగడ కాదు. ఈ కొంపలు కూల్చేటటువంటి వాళ్ళు నిరంతరం కొంప అనేటటువంటి ఈ కొంపల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఇవి. ఈరోజు ఇంకొక తప్పుడు వార్త. ఏదైతే వాళ్ళ పత్రికల్లో ఫస్ట్ ఒక వార్త రాస్తారు, పత్రికల్లో వార్త రాయటం, దాని తర్వాత విచారణకు ఆదేశించారంటాం, తర్వాత కేసులు పెట్టేయటం, తర్వాత అరెస్టులు చేయటం, ఇది తంతు. దీంట్లో మనం చూసాం కదా పెద్దిరెడ్డి గారి మీద అంతకుముందు ఎలా రాశారు, మళ్ళీ సజ్జల గారి మీద కూడా అదే ఆంధ్రజ్యోతిలో అంతకుముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక కథనం, కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటే పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమైందని వాళ్ళు వార్త రాశారు. మళ్ళీ సేమ్ ఈ రోజు ఈనాడు దినపత్రికలో కూడా అదే. అంటే 2 అనుకుని రాస్తే కదా, సజ్జల కుటుంబం కబ్జాలో 63.72 ఎకరాలని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి జీవ వైవిధ్యానికి పోడ్చలేని నష్టం, సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ కోరిందంట. ఎవడేసిన కమిటీ? ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడో 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు. 1995లో మనుషులకి అయితే ఒక మాటతో చెప్తాం, ఏదైతే గుడ్డుకైతే దెబ్బతో చెప్తాం. ఈ దినపత్రికలకి ఏ విధంగా చెప్పినా అర్థం కాదు కాబట్టి మళ్ళీ చెబుతున్నాం. ఓసారి ఇన్ని సావండి. 1995లో కొనుగోలు చేశారు రైతుల దగ్గర నుంచి. 1995లో కొనుగోలు చేస్తే 2005వ సంవత్సరంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్కి ఇచ్చేశారు, వాళ్ళ అన్నమ్మలకి ఇచ్చేశారు తప్ప ఆయనకు 1 సెంటు కూడా అక్కడ భూమి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీరు చెప్తున్నటువంటి ఆ కడప జిల్లాలో ఏదైతే చెప్తున్నటువంటి ఆటలో 1 సెంటు భూమి కూడా లేదు. పదే చెబుతున్నా మీకు అర్థం కాదు. సో అక్కడ 2014వ సంవత్సరంలో చిన్న వివాదం నెలకొంది. ఏంటి? రెవెన్యూ శాఖ అటవీ శాఖల మధ్య ఈ భూమి మాది అని అటవీ శాఖ క్లెయిమ్ చేయడానికి చూస్తే రెవెన్యూ శాఖ లేదు, ఇది రెవెన్యూ కింద ఉంది, ఆల్రెడీ ఈ రైతు భూములు అని చెప్పి రెవెన్యూ చెప్పింది ఆల్రెడీ. దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి
కుటుంబ సభ్యులు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి ఈ వివాదం ఏంటో చూడండి మీరే అని చెప్పి డాక్యుమెంట్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. పలుమార్లు ఏదైతే వాళ్ళకి ఈ పద్దాకులు గొడవ ఏంటి ఇదంతా మేము రైతుల దగ్గర కొనుగోలు చేసిందని చెప్పి వాళ్ళు అనేక మార్లు ఇచ్చారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద విచారణ చేయమని చెప్పి. సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఏమైనా తప్పు ఉందా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా తప్పు ఉందా? కానీ మీరే కబ్జాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాయటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కార్యక్రమాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ పర్యవేక్షిస్తారు కాబట్టి, స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి బుర్ర చల్లేటటువంటి కార్యక్రమం. క్లియర్ గా అక్కడ ఆయనకు సంబంధం లేనటువంటి దాన్ని కబ్జా చేశారని మీరే రాసి మన దినపత్రికలో మీరు దొరికిపోయారు. చూడండి, అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేశారంట. కానీ కలెక్టర్ సీరియస్ గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చి జేసీ అదితి సింగ్ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్లకు క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పి చెరుకూరు శ్రీధర్ కలెక్టర్ గట్టిగా ఆర్డర్ చేశాడంట. మరి ఇక్కడే అర్థమవుతుంది కదా, అటవీ శాఖ మాది కాదని చెప్పేసినా కూడా మళ్ళీ మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసేసి నివేదిక ఇవ్వాల్సిందే, ఇది సజ్జల గారి కుటుంబ సభ్యులు ఆక్రమించారని చెప్పి తేల్చేయాల్సిందని చెప్పి బలవంతంగా మీరు చేయించారనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించండి, ఎలా వీళ్ళు తప్పుడు రాతలు రాసి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారో. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కార్యకర్తలను వేధిస్తున్నారో దానిలో భాగంగానే సజ్జల గారి మీద మరొక కుట్రపూరితంగా ఈరోజు కుటుంబం కబ్జా చేసిందని చెప్పి చెప్తూ రాసినటువంటి తప్పుడు రాతలు. ఒకసారి చూస్తే ఈరోజు ఈనాడు దినపత్రికలో త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆల్రెడీ విదేశీ విద్యా దీవెన పథకం అమల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ పథకాన్ని మీరు తీసేసి కొత్తగా ఏదో పథకం పెడుతున్నట్టుగా బిల్డప్లు ఇచ్చేసి మళ్ళీ ప్రధానంగా దాన్ని వార్తగా రాసి, అంటే మీరు మారరా, మీ బతుకులు మారవా? ఇంకా ఉన్నటువంటి పథకాన్ని ఎత్తేసి కొత్తగా మళ్ళీ పథకం తీసుకొని వస్తానని చెప్పి ఏదైతే విద్యార్థులకు నష్టం చేకూర్చే చర్యలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వాలి విదేశీ విద్యా దీవెన? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి విదేశీ విద్యా దీవెన అనేటటువంటి ఆ పథకం కింద ఏదైతే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో కానీ లేదంటే క్యూఎస్ ర్యాంకింగ్స్ లో కానీ టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీలను కవర్ చేస్తూ దాదాపు 350 కాలేజీలకు సంబంధించి వీటిలో సీటు ఎవరికైతే వస్తే వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని పేరు ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్ పేరుతో పెట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన అదే ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్ అని పెట్టి ఎవరైతే 1 నుంచి టాప్ 100 యూనివర్సిటీల్లో 1 నుంచి 100 యూనివర్సిటీలు ఎవరైతే సీట్ సాధిస్తారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకైతే 1,25 లక్షల రూపాయలు ఫీజును చెల్లించింది. ఓసీ విద్యార్థికి ₹1 కోటి ఫీజును చెల్లించింది. అలానే విమాన ఛార్జీలు వీసా ఛార్జీలు కూడా ప్రభుత్వం పెట్టుకుంది. అలానే 100 నుంచి 200 యూనివర్సిటీల్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు 75 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఏదైతే విదేశీ విద్యా దీవెన కింద. అదేవిధంగా ఓసీ విద్యార్థులకు 50 లక్షల రూపాయలు, లేదా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఫీజు 50%, ఏది ఎక్కువ ఉంటే అది ఆ విధంగా చెల్లించి అక్కడ వెళ్ళే ఫ్లైట్ ఛార్జెస్ వీసా ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని ఆల్రెడీ ఆ పథకం రన్నింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొని వస్తే ఆ పథకాన్ని రన్నింగ్ లో ఉన్న పథకాన్ని ప్రజెంట్ ఆపేసి దానికి ఇప్పుడు మీరు మళ్ళీ 25 లక్షలు ఇస్తాం 30 లక్షలు ఇస్తాం అంటే మోసం చేయటం కదా. 1,25 లక్షలు ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? బీసీ మైనార్టీలకు 20 లక్షలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,25 లక్షలు ఇచ్చారు. అదే 100 నుంచి 101 నుంచి 200 యూనివర్సిటీల్లో ఎవరైతే ర్యాంకులు సాధించారో వాళ్ళకి 75 లక్షలు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. ఓసీలకైతే 50 లక్షలు, అక్కడ ఓసీలకు ₹1 కోటి. మరి ఎంత దుర్మార్గం! ఆ పథకాన్ని కంటిన్యూ చేయకపోగా 1 సంవత్సరం ఇప్పుడు ఎత్తేసి ఇప్పుడేదో మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి విద్యార్థులకు నష్టం చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ మళ్ళీ దాన్ని ఎంత హైలైట్ గా చేస్తున్నారో ఒకసారి గమనించండి. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అదే దాని పేరే ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్ గా ఏదైతే ఆ పథకం ఉందో ఆ పథకాన్ని ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారు అనేది ఈరోజు క్లియర్ గా కనపడతా ఉంది. సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు, ఏదైతే 7 చనిపోయిన దానికి సంబంధించి 6 ఇంజనీర్లపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. గుత్తేదారు అంటే కాంట్రాక్టర్, 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 4 ఇంజనీర్లు సస్పెన్షన్, ఆలయ ఈవో పైన వేటు, చందనోత్సవ వేళ
గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సు చర్యలకు ఆదేశించినటువంటి ప్రభుత్వం గోడ నిర్మాణానికి డిజైన్ లేదు, డ్రాయింగ్ ప్లాన్ రూపొందించలేదు, ఆ గోడ అధిక బరువును తట్టుకోలేదు, పునాది లేదు, నేరుగా నేలపైనే పునాది లేకుండా కట్టేశారు, నాణ్యత లేనటువంటి ఫాల్జీ అని రాశారు. మొత్తం అదేదో ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు. సో త్రిసభ్య కమిటీ చెప్పింది ఈ గోడ కట్టాలని చెప్పారు కానీ ఆ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పింది. చెప్పి వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళ అధికారులు ఉన్నారో వాళ్ళందరిది రాసింది. ఒక్క అధికారులదే తప్ప 7 చనిపోయిన దాని మీద అధికారులది ఎంత తప్పు ఉందో, రాష్ట్ర ప్రభుత్వానిది, దేవాదాయ శాఖది, దేవాదాయ శాఖ మంత్రిది, అక్కడ 5 మంత్రులు వెళ్లి ఏదైతే సింహాచలం దేవస్థానంలో దర్శనం చేసుకుని 5 మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రసాదం తినొచ్చారో పనులను పర్యవేక్షించకుండా వాళ్ళు కూడా తప్పే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? అంటే ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక 4-5 అక్కడ బలి చేసేసి వాళ్ళ మీద తప్పేసేస్తే అధికారులు తప్పని వేసేస్తే అయిపోయింది అనేటటువంటిది వీళ్ళకి క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ అధికారులు ఎంత తప్పు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాధ్యతగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్లియర్ గా తప్పు. దేవాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అది రాయండి తమ్ముంటే ఈ పత్రికల్లో.